హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అందరు బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు నేను చికెన్ కర్రీ చేస్తున్నానండి. స్పెషల్గా చేస్తున్నా ఈరోజు. ఏంటో మీరే చెప్పాలి. చిక్కుడు గింజలండి, ఒక కప్పు నిండా తీసుకున్నా. నేను చిక్కుడు గింజల కూర చేస్తున్నానండి. ఆనియన్, చిక్కుడు గింజలు, పచ్చిమిరకాయలు, కొత్తిమీర, పుదీనా, టమాటో నేను మిక్సీకి వేసుకుంటున్నానండి. నేను బాండి పెట్టుకొని దీంతో 2 గంటల నూనె వేస్తున్నానండి. నేను ఆయిల్ వేడెక్కిందండి. ఆనియన్స్ వేసాను నేను. ఆనియన్స్ బ్రౌన్ కలర్లో రావాలండి, వచ్చేదాకా వేయించుకుందాం. మిర్చి చేస్తున్నానండి నేను. మెంతాకండి ఇది. అందులో నుండి ఆనియన్స్, పచ్చిమిర్చి, మెంతాకు బాగా వేగింది కదండి. బ్రౌన్ కలర్లో వస్తున్నాయి కూడా. నేను 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. ఇది కూడా పచ్చి వాసన పోయేదాకా కలిదిప్పండి బాగా. ఫ్రెండ్స్, చిక్కుడుకాయ విత్తనాలండి ఇవి. కప్ నిండా వేసాను నేను. ఇవి కొంచెం పచ్చి వాసన పోయేదాకా వేయించాలండి విత్తనాలు కూడా. ½ కేజీ చికెన్ తీసుకున్నానండి నేను. ఇక్కడ వేస్తున్నాను దీంట్లో. కొంచెం పసుపు వేసుకుంటున్నానండి. రుచికి సరిపడా కల్లుప్పండి కొంచెము. ఒకసారి బాగా కలిదిప్పండి ఇలా. అడుగు అంటకున్నట్టు చూసుకోండి. గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. నేను ఇందాక టమోటా, కొత్తిమీర, పుదీనా మిక్సీకి వేసుకున్నాను కదండి, అది వేస్తున్నాను ఇప్పుడు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టకండి, మర్చిపోవద్దండి.
వేసి మూత వేస్తాను. ఇది ఫ్రెండ్స్ 1 టీ స్పూన్ నేను కారం పొడి వేసినాను. కొంచెం అది కారం తక్కువ ఉందండి, ఇంకొంచెం వేసుకుంటా. మీరు కారం చూసి వేసుకోండి. సరే ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఈ సీజన్లోనే కదండి చిక్కుడుకాయలు కాసేది. కొంచెం గరం మసాలా అండి దీంట్లో కొంచెం వేసాను నేను. కొబ్బరి పొడి అండి, ఎండు కొబ్బరి పొడి. ఒక టీ స్పూను వేయించి పెట్టుకున్న ధనియాల పొడి అండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు మూత వేద్దామండి. వాటర్ అనేది దీంట్లోనే వస్తుంది. నూనె బాగా తేలి వాటర్ అదే ఉడుకుతుందండి. ఇంకా మనకు వాటర్ పట్టదండి. ఒకవేళ మనకు కావాలంటే కొంచెం వేసుకోవచ్చండి మనము. నేను వేసుకోలేదండి ఇక్కడ. ఫ్రెండ్స్ మూత ఓపెన్ చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఉడుకుతుందో. అది ఆయిల్ కూడా తేలుతూ ఉంది అక్కడక్కడ. నేను ఇంట్లో వాటర్ వేయలేదని అన్నాను కదండి ఇందాక. నేను ఆ మిక్సీ జార్లో మసాలా పట్టినా కదా, ఆ నీళ్ళే కొంచెం వేసానండి. చూడండి ఫ్రెండ్స్ ఇట్లా ఉడికిందో. ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్. ఫైనల్గా నేను కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇంకా బౌల్లో సేవ్ చేసుకొని తినడమే అండి.